హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బ్రెడ్ హల్వా అండి. అవునండి, బ్రెడ్ హల్వాయే. మరి వీడియోలోకి వెళ్దామా? మరి ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బ్రెడ్ అండి. అవునండి, బ్రెడ్డే. ఆ బ్రెడ్ కూడా మిల్క్ బ్రెడ్. అయితే మన బ్రెడ్ హల్వా అనేది స్వీట్గా టేస్ట్ సూపర్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా. నార్మల్ బ్రెడ్తో చేసుకోవచ్చా అని అడిగితే నార్మల్ బ్రెడ్తో కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ మిల్క్ బ్రెడ్తో అయితే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రెడ్ అనేది సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకున్నాక బ్రెడ్ పీసెస్ అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. అవునండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తే మన బ్రెడ్ హల్వా అనేది కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా వస్తుందండి. ఇది కూడా ఇంపార్టెంట్ టిప్ అండి. బ్రెడ్ పీసెస్ అన్నీ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా చూసుకోండి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఈ బ్రెడ్ హల్వా అనేది నేను అన్ని టిప్స్తో చెప్తున్నాను, డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇన్ని వీడియోస్ చేయాలంటే మరి ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ టిప్తో డెఫినెట్గా టేస్ట్ కుదురుతుంది. టేస్ట్ కుదిరాక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మన స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో నేను 6 బ్రెడ్ పీసెస్కి సరిపడా 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అందులో 1.5 కప్ వాటర్ వేసుకొని పాకం అంటూ ఏమీ అవసరం లేదు, పంచదార కరిగినంత వరకు ఉంచుకొని అందులో 2 ఇలాచీలు దంచి వేసుకున్నాక ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ని, అవన్నిటినీ వేసుకొని అవి కొంచెం కుక్ అవ్వాలండి. పాకం అంతా పీల్చుకున్నంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఇలా కలుపుతూ పీసెస్ అన్నీ పాకం పీల్చుకున్నంత వరకు చూడాలి. ఇది డెఫినెట్గా టేస్ట్ సూపర్గా సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయవచ్చు. అండ్ బయట వేటి వాడలేదు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చండి. మిల్క్ కూడా నేను కాచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని తరిగిన బాదం పలుకులండి, బాదం పప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగంత కాజు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం అంత కిస్మిస్ వేసుకొని ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత నేను 6 బ్రెడ్ పీసెస్కి 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను కదా, 1 కప్ ఆఫ్ షుగరు అండ్ హాఫ్ కప్ మిల్క్ వేసుకుంటున్నాను. అరకప్పు పాలు, 1.5 కప్పు వాటరు, కప్పు షుగర్ సరిపోతుందండి. చూడండి, పాలు కూడా కొద్దిగా దగ్గర పడ్డాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ఇదంతా కుక్ అవ్వడానికి మినిమం 15 to 20 మినిట్స్ అంతే. ఫైనల్గా మన స్వీట్ రెడీ అయిపోయింది. స్మెల్ చూస్తే సూపర్గా ఉందబ్బా. నేను చాలా ఇంపార్టెంట్ టిప్తో చెప్పాను, డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్, చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రాంతి సూపర్ అబ్బా ట్రై చేయండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.